నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. అమ్మ నుడులు ఇచ్చు అడుగులకు బాసట, అమ్మ పలుకు నేర్పు అణకువ, ఆట పాటలు పంచు అనుబంధాల మంచి, అన్నప్రాస దినము నాడే అన్నీ ఔపోసన పట్ట, తల్లి భాష నెల్ల తుడిపివేస్తూ అన్య భాషల జోరులో ఆనందమెతుకు తెలుగువాడా, మాతృభాషను మరువకు మమతల అల్లికను వదలకు అంటూ కన్న తల్లికి స్వభాషకు ఉన్న అవినాభావ బంధాన్ని అద్భుతంగా వర్ణించారు కవి. అలాంటి తెలుగు భాషా విశేషాలను పలు ప్రత్యేకాంశాల ద్వారా మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో చూద్దాం. నమ్మకానికి వీళ్ళు అక్కర్లేదు. ఏ స్నేహితులు, బి మధ్యవర్తులు, సి న్యాయవాదులు, డి తల్లిదండ్రులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం స్నేహితులు అయితే ఏ, మధ్యవర్తులు అయితే బి, న్యాయవాదులు అయితే సి, తల్లిదండ్రులు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి. నమ్మకానికి వీళ్ళు అక్కర్లేదు. ఏ స్నేహితులు, బి మధ్యవర్తులు, సి న్యాయవాదులు, డి తల్లిదండ్రులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం స్నేహితులు అయితే ఏ, మధ్యవర్తులు అయితే బి, న్యాయవాదులు అయితే సి, తల్లిదండ్రులు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. చిన్న చిన్న పదాలతో ప్రవాహం లాంటి పాట రాయగలరు ఆత్రేయ. మనసుకి భాష్యం చెప్పిన అక్షరయోగి. మామూలు మాటల్నే పాటలు చేయగల ప్రతిభాశాలి. పెళ్లి కానుక చిత్రంలోని పులకించని మది పులకించు పాట ఆత్రేయ అలతి పదాలకు ఓ మంచి ఉదాహరణ. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు, రాగమందను రాగములికి రత్తి నొసగును గానం, రాగమందను రాగములికి రత్తి నొసగును గానం, రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి గూర్చును గానం, జీవమొసగును గానం, నది చింత బాపును గానం, పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు. వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును, వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును, కూలిపోయిన తీగలైనా కొమ్మనలని తాకును, కన్నె మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియో, దూరవలపే పురియు నది దోచుకో. మనసులో ప్రేమ చిగురించిన నాయిక ప్రియుని ఉద్దేశించి పాడే పాట ఇది. సంగీత స్వరాన్ని, ప్రేమ జరిని ఒకేసారి ఆవిష్కరించారు ఈ పాటలో ఆత్రేయ. పల్లవిలో ప్రేమ భావం అంకురించిన మనసు గురించి చెప్తూ, అంతవరకు పులకించని మది పులకిస్తుంది, ఎన్నడూ వినిపించని కథ వినిపిస్తుంది, అంతకుముందు లేని ఆశలను లెక్కిస్తుంది, మనసును మరిపిస్తుంది అన్నారు. ఇక మొదటి చరణంలో గానం గొప్పతనాన్ని అనురాగంతో కలిపి వర్ణించారు. రాగంలో అనురాగం ఒలికి రక్తి కలిగిస్తుంది.
రేపనే తీయటి కలలకు రూపం ఇచ్చి భవిష్యత్తుపై ఆశను పెంచుతుంది. అలాగే చెదిరిపోయే భావాలన్నింటినీ చేర్చి జీవితాన్ని ఇస్తుంది. మదిలో చింతను పోగొడుతుందని రాశారు. ఇవన్నీ గానం గురించి చెప్పినట్లే అనిపించినా ప్రేమ అంకురించిన మనస్సును కూడా తెలియజేస్తున్నాయి. అందుకే ఆత్రేయ శైలి చిన్న పదాలతో కనిపించిన భావ సౌందర్యంలో మాత్రం మనోజ్ఞమైంది. రెండో చరణాన్ని కవి ప్రకృతిలోని సహజమైన విషయాలను ప్రేమ అంకురించిన మనస్సుకు ముడిపెడుతూ అద్భుతంగా రాశారు. వాడిపోయిన పైరులు నీరు చేరగానే నర్తిస్తాయి. కూలిపోయిన తీగలు కొమ్మలకు అలుముకుని పాకుతాయి. అలాగే కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికితే మురుస్తుంది, దూర వలుపును కురిపిస్తుంది, మదిని దోచుకొమ్మని తెలియజేస్తుంది అన్నారు. ప్రేమ వల్ల హృదయంలో కలిగే ఆశలను, ప్రకృతిలో వచ్చే మార్పులను అత్యంత రమ్యంగా రాశారు ఆత్రేయ. పులకించని, వినిపించని, అనిపించని వంటి వ్యతిరేక భావార్థక పదాలు అంత్యప్రాసలుగా ప్రయోగించిన గానం, యొంచు, ఒసగు, చింతబాపు, నీరుగని వంటి గ్రాంధిక పదాలు మన భాషా సంపదకు, ఆత్రేయ భావ పరంపరకు మధురమైన చిహ్నాలు. జోలపాటగా సాగే ఈ గీతం తెలుగు భాషలోని లాలిత్యానికి, కవితా శైలికి నిదర్శనం. మనందరిలో భాషా చైతన్యాన్ని కలిగించి ఆ దిశగా అడుగులు వేయమని చెప్పే ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయన గళంలో పద్యాలు పాటలుగా జాలువారుతాయి. మన అజంత భాష భావయుక్తంగా స్వరాలై కురుస్తుంది. తేట తెలుగు తీయనైన గమకాలతో వీణులకు విందు చేస్తుంది. ప్రాచీన కావ్యాల్లోని రసగుళికలు సంగీత జరులై పాటలుగా ప్రవహిస్తాయి. సంగీత సాహిత్యాల స్వర సంగమంతో ఎన్నో అమూల్యమైన పాటలను అందించిన స్వరకర్త, గాయకులు, అన్నింటికీ మించి తెలుగు భాషాభిమాని ఆయనే కావ్య గాయకులు పాలగుమ్మి రాజగోపాల్. తెలుగు భాష సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇటువంటి సమయంలో తెలుగు కావ్యానికి స్వరాభిషేకం. ఇప్పుడు అందరికీ చదివే ఓపికలు లేవు. అందుకని యువతరానికి అందరికీ కూడా ఒక చక్కటి మధురమైన సంగీతంతో అందిస్తే ఓహో మన సాహిత్యం ఇంత గొప్పదా, మన భాష ఇంత గొప్పదా అని అందరికీ తెలియచేయాలని ఇది చేయడం జరిగిందండి. పాలగుమ్మి రాజగోపాల్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. హైదరాబాద్లో ఉన్నత చదువులు అభ్యసించారు. కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖలో సుమారు 40 ఏళ్లు ఉద్యోగం చేశారు. సంగీతం మీద ప్రత్యేక అభిమానం ఉన్న రాజగోపాల్ లలిత సంగీతంతో పాటు కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు దగ్గర శిష్యులుగా చేరారు. నేపథ్య గాయకునిగా పలు చిత్రాలకు పాటలు పాడారు. 1983లో సాలూరి వారి సంగీత దర్శకత్వంలో రూపొందిన గీతారాధన సీడీలో ఎస్పి శైలజతో కలిసి పాటలు పాడారు. ఆ తర్వాత సాలూరి వారి దర్శకత్వంలోనే వచ్చిన పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని పద్యాలను పాటలుగా ఆలపించి 1991లో ప్రకటించారు. బమ్మెర పోతన గారి భాగవత పద్యాలు, ఘట్టాలు తెలుగువారి ఇళ్లల్లో తరతరాలుగా సుప్రసిద్ధం. అందులో గజేంద్రమోక్షం ఘట్టం నుండి ఆ పద్యం: సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ మన్నింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోధత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై రాజగోపాల్ భాగవతంలోని రుక్మిణీ కళ్యాణంలోని పద్యాలను 2004లో,
ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్రల్లోని పద్యాలను 2008లో పాటల సీడీలుగా విడుదల చేశారు. జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా. రాజగోపాల్ శివాష్టపదులను గీత శంకరం పేరిట, భక్తి పాటలను శ్రీహనుమ విజయం పేరుతో స్వీయ సంగీత దర్శకత్వంలో రూపొందించారు. పద్యాలను పాటలుగా నేటి తరానికి వినసొంపుగా సరికొత్త స్వర ప్రక్రియగా రాజగోపాల్ చేసిన ప్రయోగం విజయవంతమైందే. నేటి తరానికి మన భాష గొప్పతనం, మన సాహిత్యం గొప్పతనం తెలియచేయాలనే ఉద్దేశంతో నేను తెలుగు కావ్యానికి స్వరాభిషేకం అన్న పేరుతో ఇవన్నీ చేశానండి. ప్రబంధ దిగ్గజమైన అల్లసాని పెద్దన రచించిన రసవత్ ప్రబంధం మనుచరిత్రలోని 70 పద్యాలను ఏర్చి కూర్చి పాటలుగా స్వరాలు అల్లడంతో పాటు తనే స్వయంగా ఆలపించారు. మింగుడు పడని పద్యాలను తీయ తేనీయలుగా అందించారు. మను చరిత్రలో ప్రవరాఖ్యుడు హిమాలయాలకు చేరి అక్కడ చిక్కుకుపోయి వరూధినికి వసుడు అవ్వక తన ఇంటికి చేర్చమని అగ్నిదేవుణ్ణి స్తుతిస్తున్న పద్యం ఇది. దివిషడ్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు నిన్నీసుగా స్తవముల్ సేయు శృతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవా హవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక నన్ను కావగదవే స్వాహావధూవల్లభా. తెలుగు కావ్యాలకు స్వరాభిషేకం చేస్తూ మన భాష, మన సంగీతం, మన పద్యాలకు అజరామర కీర్తినందిస్తున్న రాజగోపాల్ సునిశిత సంగీత నిధి. భక్తిని, ప్రాచీన సంగీత సంప్రదాయ రీతుల్ని సమకాలీన సమాజానికి తగినట్లు పాటల రూపంలో అందిస్తున్నారు. మన భాష గొప్పతనం పోతన గారు ఎంత మధురమైన తెలుగులో రాశారో చూడండి. ఇది ఇంతింతై వటుడింతయై మరియు తానంతై అభో వీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. వీరి కృషి ప్రఖ్యాత సినీ దర్శకులు కె విశ్వనాథ్, రచయిత, నటులు గొల్లపూడి మారుతీరావు వంటి ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందిందే, పలు సత్కారాలను అందించింది. తెలుగు కావ్యాల్లో మంచి భాష, మంచి భావం, మంచి భక్తి, మంచి సందేశం ఉన్నాయి. ఇన్ని విలువలు కలిగిన మన తెలుగు పద్యాలు, తెలుగు సాహిత్యం, తెలుగు కావ్యాలు అందరూ ఆస్వాదిస్తారని ఇవన్నీ స్వరపరిచి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. మన ఇంత గొప్ప సాహిత్యాన్ని నేటి యువతరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ ఆడియో ఆల్బమ్స్ అన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మన పాఠశాలల వారు, విశ్వవిద్యాలయాల్లోనూ అన్నిట్లో కూడా ఇది ఉపయోగించుకుని మన భాష మధురమని యువతరానికి తెలియచేయాలని నా ప్రగాఢ విశ్వాసం. తెలుగు పద్యాన్ని పాటగా మార్చి సంగీత సాహిత్య సమ్మిళితాలుగా అందిస్తున్న రాజగోపాల్ మరికొన్ని ప్రయోగాలు చేయాలని, అవి మన భాషకు, మన సాహిత్య ప్రచారానికి నిలువెత్తు అద్దం పట్టాలని కాంక్షిద్దాం. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు.
ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. యుద్ధంలో కూడా భయంకరమైనటువంటి యుద్ధ ఘట్టాలు వర్ణించే సందర్భంలో కూడా మన కవులు చమత్కారాన్ని గుప్పించారండి. నన్నచూరుడు కుమార సంభవంలో కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేస్తున్న ఘట్టాలు వర్ణిస్తాడు. ఏనుగుని మొత్తం శరీరంలో ఎక్కడ బాణాలు వేసినా అది గాయపడుతుంది, కానీ చావడం కష్టం. అందుకని కుంభస్థలం చీలిపోయేలాగా ఒకడొక బాణం వేశాట. అది చిత్రమైన పరిణామాల వల్ల ఆ బాణం వాణ్ణే చంపిందిట. జీవితంలో కొన్ని పరిణామాలు అలాగే ఉంటాయి. మనం ఎవడికో హాని చేద్దామని చూస్తే అది ఎదురొచ్చి మనకే తగులుతుంది. అది వడి నెయ్యిది ఈభము పెడముఖమడరగబడి ఒకడాడనేయ అది మొగి తిరుగన్బడిటయు పెడకువనది వడి శరమొగినేసి ఆర్చువాని నదాకెన్. వడి నెయ్యిది బాగా వేగంగా విజృంభించాడు వీరుడు. ఈభము పెడముఖమడరగా ఒకడాడనేయ ఎదురుగా నిలబడితే ఇభము ప్రతిముఖమడరగా ప్రతిముఖంగా అతని ముఖానికి ఎదురుగా, ముఖం ప్రతి అంటే ముఖానికి ఎదురుగా, అభిముఖం అంటారు. అందుకని ఎదురుగా ఉంది ఒక ఏనుగు, దాని ముఖం మీద కొట్టాడు ఇతను కుంభస్థలం మీద. అది మోగి తిరుగన్బడుటయు ఆ బాణపు వ్యధకి తట్టుకోలేక అది ఉన్నట్టుండి ఒకసారి ఇలా తిరిగింది. ఇలా తిరిగి రోగా ఏమైంది? పెడకువ నది వెలువడి. ఈ ముఖంలోంచి కుంభస్థలంలోంచి వేసిన బాణం ఆ వేగంగా వేయడం వల్ల అది వెనక నుంచి బయటకు వచ్చింది. కానీ అది వెనక నుంచి పృష్ఠభాగం నుంచి బయటకు వచ్చేలోగా ఏనుగు ఇలా తిరిగింది. అందుకని ఆ వెనక నుంచి పృష్ఠభాగం నుంచి బయటకు వచ్చిన బాణం వీరుడికే తగిలి వాడు చచ్చిపోయాడు. ఇది చిత్రమైన విచిత్రం అంటే. సరిగ్గా దీని జీవితానికి అన్వయించుకుంటే మనం చేసిన పనులు ఒక్కోసారి మనకే బిడిసి కొడతాయి. ఎవరినో ఏదో చేద్దామని యుద్ధంలో వీరుడు బాణం వేసినట్టే హాని తలపెడతాం. ఎవడు తీసిన గోతులో వాడే పడ్డాడని అది చివరికి వచ్చి మనకే తగులుతుంది. అది అలాగే ఈ వారం ఒక్క సామెత, కానిదానికి కష్టం వెండు చల్లని కాసు గీతలు వెండు అన్నారు. ఈ కష్టపడడంలో కూడా మనం చాలామంది తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అనవసరమైన విషయాలకి చాలా కష్టపడతారు, అవసరమైన దానికి మానేస్తారు. అది ఇది ఉపయోగపడే సామెత. అందుకే కాని దానికి కష్టం వెండు. మనకు కలిసి రాని పనులు కొన్ని ఉంటాయి, వాటికి చాలా కష్టపడాలండి. ఎవరు కుర్రాడు పల్లెటూరులో ఉండి ఏదో చదువుకుని వ్యవసాయం చేసుకోవడం, లేదా తర్వాత ఏదో ఉద్యోగం చూసుకోవడం మానేసి, నాకు చిన్నప్పటి నుంచి దర్శకత్వం మీద అభిలాష అండి, నేను దర్శకత్వం చేయాలని వచ్చి హైదరాబాద్లో కూర్చుంటాడు. అంత ప్రతిభేద దర్శకత్వ ప్రతిభో నటనా ప్రతిభో మరొకటో మనలో ఉంటే అనుకోకుండా అది మనం ఉద్యోగం చేస్తున్న రంగంలోనే బయటకు వస్తుంది. ఇలా ఆలోచించాలి తప్పితే కాని దానికి ఎక్కువగా కష్టపడడం, చల్లని కాసుకి గీతలు ఎక్కువగా ఉంటాయన్నట్టుగా వాటిని చల్లని కాసులను పట్టుకుని వేలాడడం చేయకూడదు జీవితంలో. మామూలుగా రూపాయి బిళ్ళ మీద కొన్ని గీతలు ఉంటాయి, చల్లని కాసుకి ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే కానివాడే ఎక్కువ హడావుడి చేస్తాడు. అనవసరమైన పనికి కష్టం ఎక్కువ ఉంటుంది, అవసరమైన దానికి తక్కువ ఉంటుంది. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, అబ్బో అది మర్రి చెట్టు నీడండి బాబు అంటారు. మర్రి చెట్టు పక్కనే కొంచెం కాస్త దూరం చుట్టుపక్కల ఇంకో చెట్టు పెరగదండి. మొత్తం ఉన్న పోషక పదార్థాలు, నీళ్లు, ఖనిజ లవణాలు సమస్తం అది లాగేస్తుంది. అలాగే లోకంలో మనం కవులు కానీ ఇతర కళాకారులు కానీ సాధారణంగా ఎవరి పక్కన ఉందాం వారి పక్కన ఉంటే అలా తిరుగుతూ ఉంటే, వారి సంచి మోస్తూ ఉంటే వారు ఎప్పుడూ అప్పుడు మనకు అవకాశాలు ఇస్తారని రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ ఇలా తిరుగుతూ ఉంటారు. పులికి అన్ని విషయాలు చెప్పి చెట్టు ఎక్కడం చెప్పలేదు, ఎందుకంటే అది కూడా నేర్పితే మరి ఈ పులి తిరగపడితే దాన్ని తప్పించుకోవడం ఎలాగా? దానికి ఉన్న తెలివి కూడా మనకు లేకపోతే ఎలాగా? ఎవరు చెప్పరు అలాగా. అదే మర్రి చెట్టు నీడ అంటారు. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. నమ్మకానికి వీళ్ళు అక్కర్లేదు. ఏ స్నేహితులు, బి మధ్యవర్తులు, సి న్యాయవాదులు, డి తల్లిదండ్రులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం స్నేహితులు అయితే ఏ, మధ్యవర్తులు అయితే బి, న్యాయవాదులు అయితే సి, తల్లిదండ్రులు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి, నమ్మకానికి వీళ్ళు అక్కర్లేదు. ఏ స్నేహితులు, బి మధ్యవర్తులు, సి న్యాయవాదులు, డి తల్లిదండ్రులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం స్నేహితులు అయితే ఏ, మధ్యవర్తులు అయితే బి, న్యాయవాదులు అయితే సి, తల్లిదండ్రులు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వకపోతే కష్టం అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి.
ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత శశి కిరణ్మయి, మల్కాజ్గిరి, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషా విమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్యలు 9394489229, 9394489263. చరవాణి సంఖ్యలు మరోసారి 9394489229, 9394489263. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.